జర్నీ విత్ హాస్ని. సో ఈ వీడియో వచ్చేసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఏకాదశి కాబట్టి. సో ఇవాళ ఏకాదశి కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఏం చేస్తానో చూపిస్తాను. ఎంట్రన్స్కి వచ్చేసాము. అసలు ఈ వెదర్, ఈ గ్రీనరీ, విలేజ్, అసలు ఈ కాంబినేషనే వేరు. సో ఫైనల్లీ వి కేమ్. మండే వరకు చికెన్ తినద్దు అనుకున్నా. ఉన్నారా? సో కిచెన్కి వెళ్ళిపోదాం. ఇవాళ స్పెషల్స్ ఏంటి మమ్మీ? స్పెషల్స్ బగారా ఇంకా చికెన్ అంట. సో చూద్దాం. కొంచెం పచ్చి పోయింది మళ్ళీ కూరలో ఉంటుంది కదా. సో ఇవాళ మా అమ్మయ్య చేస్తున్నాడా చికెన్ కర్రీ. ఎవరో దగ్గుతున్నారు. కొంచెం కోల్డ్ ఆగుతూనే అవుతలేదు. వాళ్ళ పక్క తెలంగాణ. వంట మరి బగారా ఏది? చికెన్ ఎంతవరకు వచ్చింది? మామయ్య లేరు, వెళ్ళిపోయాడు. అయ్యో మరి చికెన్ చేస్తున్నా కదా నేను. అయ్యో ఇవాళ మామయ్య చికెన్ టేస్ట్ చేద్దాం అనుకున్నానే. మామయ్య పని మీద బయటకు వెళ్ళాను. మరి బగారా సంగతి చేస్తున్నా. బగారా పర్ఫెక్ట్. బాగుంది అని పర్ఫెక్ట్. స్పెషల్స్ ఏంటి? చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, రైస్, బగారా, రైతా ఏది? ఎస్, విత్ వెజ్ కర్రీ, చిక్కుడుకాయ మా అమ్మమ్మ చేసింది. బీరకాయ, బీరకాయ. Loki, how is it? అయిపోయింది. సో బయట మంచిగా నమార్ మంచం వేసుకొని పడుకున్నాము. 2000 years later. సో లౌకి ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? పార్క్ లైక్ ఓపెన్ జిమ్. సో ఓపెన్ జిమ్కి వెళ్తున్నాం అన్నమాట. పడుకొని లేసాం ఇప్పుడే. సో లెట్స్ గో టు ఓపెన్ జిమ్.
అనగా సో ఇది మా ఊరి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం డ్యామ్ మీదకి ఎక్కబోతున్నాం. సో ఇది మా ఊరి చెరువు అన్నమాట. సో ఇప్పుడు వాటర్ లేవు. సో ఈ రైనీ సీజన్కి ఆ వాటర్ ఫుల్ అయిపోద్ది వాటర్తో. మొత్తం వాటర్ ఉండేటి కాబట్టి ఇవన్నీ శంకులే ఉన్నాయి. సో మా లౌక్య ఇక్కడ నా పర్ల్స్ దొరుకుతాయేమో అనుకుంటే వెతుకుతుంది. సో ఇవన్నీ శంకులే. సో మేము ఇక్కడికి బతుకమ్మకి వచ్చినప్పుడు ఇవన్నీ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండేటి అసలు. సో ఇవన్నీ శంకులే అసలు. ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. So many. మెల్ల ఇక్కడ చూడండి ఫిషెస్ అన్నీ ఇలా చనిపోయినాయి. అది చనిపోయినంత అయి లేదు. చాలా రోజులు ఇది అక్కడ వాటర్ లింక్ ఒకటి ఉంది. వాటర్లో మొత్తం షెల్స్ గుప్ప ఇట్లుంది. మళ్ళీ ఓకే ఏం చేస్తున్నారు ఓకే? అవే పర్ల్స్ ఏముంది అందులో? పర్ల్ ఫామ్ అవుతుంది. పర్ల్ ఫామ్ అవుతుంది అందులో. ఏముంటది బిడ్డ, కట్టి ఉంటుంది అలా. ఫిష్ ఉందిరా, అల్లేమో ఉంది. ఆఫ్ షెల్స్ వినాయకుడు వేసినప్పుడు ఇవన్నీ ఇట్లున్నాయి. సో ఇక మనం ఓపెన్ జిమ్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. పాపం అలా ఓకే దొరుకుతాయేమో అనుకుంటా ఇంకా వెతకడం ఆపట్లేదు, ఏదో శంకులు తీసుకుంటుంది. సో జిమ్కి వెళ్ళిపోదాం. డబ్బులు కట్టాం దేనికి? పంటలు డబ్బులు కట్టే వెళ్తాయి. మీ కార్లు తీసుకో, నాకు అవి ఓపెన్ చేద్దాం ఇప్పుడు. అంత మట్టి రాలుతుంది. ఏం చేస్తున్నావు లోకి? నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సో మినీ ఓపెన్ జిమ్ అన్నమాట ఇవి, ఏదో చిన్నగా. మన తాతయ్య చూపి మాస్క్ పెట్టుకున్నారు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక. సో 7కి నాకు క్లాస్ ఉంది మళ్ళీ. సో అందుకు ఇప్పుడు 6:40 అవుతుంది. 7 లోపు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఒక గోరింటాకు పట్టుకొని వచ్చేసారు. పైన పోయి తెంపినా. ఇవాళ నైట్ పెట్టుకోవాలి. అదే నైట్ కోసం 7కి క్లాస్ ఉంది. సో ఇప్పుడు నేను క్లాస్ వినుకుంటూ మేము యాక్చువల్గా వెళ్ళిపోతున్నాము. సో మా అత్తమ్మకి మామయ్యకి రేపు మళ్ళీ పని ఉందంట. సో జాబ్ కదా, సో వెళ్ళిపోతున్నాము. సో క్లాస్ ఉంది కాబట్టి ఒక కార్లోనే క్లాస్ వింటున్నాను. కానీ ఛార్జింగ్ లేదు, ఎంత వస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము.
సో ఇంకా క్లాస్ అయితే అయిపోలేదు, 9 వరకు అంట క్లాస్. సో చూడాలి ఇక. సో ఇవాళ వీడియో అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్ విత్ జర్నీ విత్ హాసిని. సో సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని. సో బాయ్. బాయ్.